కాలుష్య కోరల్లో చిక్కుకుపోయి విలవిలలాడుతున్న కృష్ణానదిని కాపాడాలని ఆంధ్రప్రదేశ్ నేచర్ వెల్ఫేర్ చైర్మన్ అంబటి నవకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కృష్ణానదిని పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సాగునీరు, త్రాగునీరు అందిస్తున్న కృష్ణమ్మ నేడు కాలుష్య కోరల్లో చిక్కుకుపోయిందన్నారు. నిత్యం కృష్ణానది నీటిని త్రాగునీరు, సాగునీరుగా వినియోగిస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజల ఆరోగ్య పరిస్థితి అగమ్య గోచరంగా మారిందన్నారు. గత కొన్ని రోజుల నుంచి కృష్ణానది నీటిలో ఒక కెమికల్ లేయర్లా నీటిపై తేలుతూ నీరు మొత్తం కలుషితం అయిపోయిందన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు ఆయువు పట్టుగా ఉన్న కృష్ణమ్మ ముఖ్యంగా పల్నాడు ప్రాంతానికి త్రాగునీరుగా, సాగునీరుగా వినియోగిస్తున్నారని తెలిపారు. నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ నుంచి ప్రభుత్వానికి అప్పీలు చేస్తున్నామని, తక్షణమే పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అలానే తెలంగాణ ప్రభుత్వానికి కూడా మాకు చిన్న విన్నపము. కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఎందుకు నీరు ఈ విధంగా మారుతుంది ఒక్కసారి మీరు కూడా చూడండి. ఇది తెల్లని వాటర్ బాటిల్లో వేస్తే పాచి కానీ గుర్రపు డెక్క కానీ వస్తే దాన్ని తొలగించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ కృష్ణానదిలో నీళ్లు చూసుకున్నట్లయితే మీరు ఒకసారి ఇందులో చెయ్యి పెట్టాలంటే భయంకరమైన పరిస్థితి. ఇది ఏంది? ఇదంతా వాటరేనా? ఇది వాటర్ అయితే ఎందుకు ఇలా ఉన్నది? దీన్ని కూడా పూర్తిగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి కూడా చూశాను. లోపలికి వెళ్ళి చూస్తే అసలు ఒక్క నిమిషం కూడా నిలబడే పరిస్థితులు లేదు. ఇక్కడ పిలిగ్రిమ్స్ కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వారందరూ అప్ టు ఇది కృష్ణానది ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి ఏమన్నా ఉన్నదా? మా ముఖ్య ఉద్దేశం ఇందులో ఏమన్నా కెమికల్కు సంబంధించిన కెమికల్ కంపెనీలు కానీ ఏదైనా అదర్ కంపెనీలు కానీ ఏమన్నా ఈ వాటర్లో కెమికల్ కలిపితే ఎందుకు ఈ విధంగా ఉన్నది? దీని మీద ప్రభుత్వం సత్వరమైన చర్యలు తీసుకోవాలి. మేము డిమాండ్ చేస్తున్నాము. నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ నుంచి, ఆంధ్రప్రదేశ్ శాఖ నుంచి కూడా మేము పూర్తిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచించమంటున్నాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారిని, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము త్వరలో దీని మీద కంప్లైంట్ ఇవ్వబోతున్నాము. పర్యావరణ శాఖ మంత్రి గారిని కూడా పవన్ కళ్యాణ్ గారు కలవబోతున్నాము. ఈ కృష్ణానదిని ఎందుకు పొల్యూట్ చేస్తున్నారు? ఎందుకు పొల్యూషన్ జరిగింది? ఇది న్యాచురల్గా జరిగిందా లేక ఎవరన్నా కెమికల్ పాయిజన్ చేసి ఈ విధంగా చేశారా? ఎందుకు నీరు చూడండి ఒక్కసారి, మీరు ఒక్కసారి మీడియా మిత్రులు కూడా ఒకసారి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. నీరు కొంచెం పాచి ఉంటేనే ఒక రకంగా ఉంటుంది. దీన్ని మనం వాసన చూడటానికి కూడా చాలా రకరకాలైన ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ పచ్చని ఈ నీరు కలుషితం మీద పూర్తిగా ఒక అవగాహనకు వచ్చి ముందుకెళ్లవలసిన అవసరం ఉన్నది. గౌరవ ముఖ్యమంత్రి గారిని, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని ఈ నీటి కలుషితం మీద ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.